ఇంకా ఆవిడే ఎవరు ఆయన పెట్టుకునేందుకు ఆవిడ వచ్చింది, ఇంకెవరు వస్తారు? ఆమె శీలం పైన నమ్మకం ఉంటుంది కానీ అపనమ్మకం ఉండదు కదా. అందువరకే తన భర్తను ప్రతిష్ఠ చేసిన దానికి తాను ఎట్లయితే వచ్చిందో మనకు కూడా అలాంటి భావన, నమ్మకం స్థిరమైనది ఉన్నట్టయితే నా దగ్గరికి ఎలా వస్తాడు అనే భావన ఉన్నట్టయితే మనకు కూడా ఇప్పుడు చెప్పే ప్రక్రియలన్నీ కూడా పనిచేస్తాయి. లేకపోతే ఏమవుతుంది అంటే అక్కడ తిరిగిపోయిన వాళ్ళు ఎలాగో మనకు కూడా సామాన్యంగా సాధకుడైన వాడు ఆ సాధనలో ఒక రకమైన స్థితి కలిగిన తర్వాత మళ్ళీ వెనక అడుగు వేయడు. అయితే ఆ నమ్మకం ఆయన ముందుకు తీసుకుని వెళ్తుంది కానీ వెనకకు అడుగు వేయనీయదు. తర్వాత విషయాన్ని బోధిస్తే 24వ శ్లోకంలో బిల్లమూల మృదాయస్తో శరీరముపలింపతి అంతకాలే అంతగజనై సాదూరీక్రియతే నరః. బిల్వ వృక్షం యొక్క మొదట్లో ఉన్న మట్టిని తీసుకొని ఎవడైతే శరీరానికి లేపనం చేసుకుంటాడో అలాంటి వాణ్ణి అంతకాలే అంతగజనై సాదూరీక్రియతే. చిట్టు చివరి మరణ సమయంలో యమధర్మరాజు యొక్క భటులు వాడిని దగ్గరికి రారు, వచ్చినా వాడిని ముట్టుకోరు. అందుకొరకు బిల్వ దళాల చేత పూజ చేయడమే కాకుండా బిల్వ చెట్టు యొక్క మూలంలో ఉన్న మట్టిని కూడా ఎవరైతే రాసుకుంటారో, శరీరం అంతా పూసుకుంటారో అలాంటి వాడు పవిత్రుడైన కారణం చేత యమదూతలు కూడా ఆ వ్యక్తి దగ్గరికి రారు. తర్వాత విషయాన్ని శ్రీరాముడు సందేహం కలిగిన వాడి ఎక్కడెక్కడ పూజ చేసినట్టయితే, ఎలా పూజ చేసినట్టయితే ఏ భక్తుడు ప్రియుడు అనే విషయాన్ని సందేహం కలిగి అడుగుతూ ఉన్నాడు. శ్రీరామ ఉవాచ భగవన్ పూజిత కుత్ర కుత్ర వా త్వం ప్రసీదసి తద్బ్రూహి మమ జిజ్ఞాస వర్తతే మహతి విభో. భగవన్ ఓ భగవంతుడా, పరమేశ్వర, జగన్నాథ, ఎక్కడెక్కడ నీవు పూజించినట్టయితే, ఎలా పూజించినట్టయితే నువ్వు ప్రసన్నుడవుతావు, సంతోషిస్తావు, దాన్ని చెప్పవలసింది నాకు గొప్పనైన జిజ్ఞాస, తెలుసుకోవాలనే ఆకాంక్ష కలుగుతుంది మహానుభావ అని ఈ విధంగా పూజా విధానాన్ని, అంటే ఇక్కడ అతి సూక్ష్మం నుంచి అతి స్థూలంగా మనకు సాధన చెప్పబడుతోంది. ఒకటొకటి ఆయా సాధకుల్ని అనుసరించి మరి ఇక్కడ విషయం జరుగుతోంది. కాబట్టి ఎక్కడెక్కడ పూజించినట్టయితే భక్తుని యందు పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడో ఆ విషయాన్ని అడిగాడు. దానికి సమాధానం ఇస్తూ పరమశివుడు శ్రీశివ ఉవాచ మృదా వా గోమయేనాపి భస్మనా చందనేన వా సికతాభిర్దారుణా వా పాషాణేనాపి నిర్మిత లోహేన వా ధరంగేన కాంసకర్పరపిత్తలైః తామ్రరౌప్య సువర్ణైర్వా రత్నైర్నానా విధైరపి. ఇక్కడి నుంచి ఏ వస్తువు చేత శివలింగాన్ని తయారు చేసి పూజ చేసినట్టయితే శివుడికి ప్రియమో, శివుడికి ఆ భక్తుడు ప్రియుడో ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. మృదావా మట్టి చేతనైనా, దీన్నే పార్థివలింగం అంటారు. చాలా మంది పార్థివలింగాన్ని చేసి పూజ చేస్తూ ఉంటారు. శివరాత్రి అప్పుడు గాని, మామూలు టైంలో గాని, కొంతమంది రోజు కూడా చేసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజే పార్థివలింగం చేసి పూజ చేసి విసర్జన చేస్తూ ఉంటారు. గోమయేనాపి, ఆవు పేడని తీసుకుని వచ్చి దాన్ని కూడా శివలింగాకారం చేసి ఆ దాని యందు శివుని యొక్క భావన చేసి అభిషేకం చేసినట్టయిన భస్మం కూడా తీసుకుని వచ్చి భస్మాన్ని శివలింగా తయారు చేసి చందనం అంటే గంధము, గంధం చేత శివలింగం చేసి సికతాభి, ఇసుక చేత కూడా చేయవచ్చు. కానీ ఇసుక చేతి చేసేది చాలా కష్టం. పూర్వకాలంలో మరి రేణుకాదేవి చేసినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత సీతాదేవి కూడా రామేశ్వరం చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చేయగలిగే శక్తి ఉంటే చేయొచ్చు. ఇది దారుణావా కొయ్య చేత కూడా శివలింగాన్ని చేసినట్టయితే, ఆ పూజ చేసినట్టయితే, పాషాణేనాపి, రాయితో కూడా శివలింగం చేసి, ఎందుకంటే ఈ పాషాణ లింగాన్నే చాలా మంది పూజ చేస్తుంటారు. ఎక్కడ చూసినప్పటికీ మరి పెద్ద పెద్ద మండలేశ్వరుల దగ్గర నుంచి మరి సామాన్య సాధకుడి వరకు కూడా పాషాణలింగంలో చేస్తూ ఉన్నారు. లోహం చేత కావచ్చు, అది రంగేన, రంగ అంటే తగరం చేత కూడా శివలింగం చేయొచ్చు. కాంస్య ఖప్పర పిత్తరై, కాంస్యం తర్వాత రాగి లేదా పిత్తలై, ఇత్తడి, తర్వాతనేమో ఇలాంటి వాటి చేత చేసిన వాడై మరి పూజ చేయవచ్చు. తామ్ర రౌప్య సువర్ణైర్వా, రౌప్యం అంటే వెండి, సువర్ణం అంటే మీరందరూ ధరించారు కాబట్టి గొప్పని చేసేసింది.
బంగారం చేతనైనా కూడా చేయొచ్చు. రత్నై, రత్నాల చేతనైనా. ఇగో ఇన్నిటి యొక్క మెటల్ ఇదంతా కూడా ఎవరెవరికి ఏది అందుబాటులో ఉంటే దాని ద్వారా శివలింగాన్ని తయారు చేసుకుని ఆ శివలింగాన్ని ముందు పెట్టుకుని ఆయన ఇంతవరకు చెప్పిన విధంగా ఒకవేళ 3, 4 ఎన్ని రకాలుగా ఎవరెవరికి ఏది చెప్పారు. అథవా పారదేనైవా, లేకపోతే పాదరసం. పాదరసం కూడా ప్రతిష్టలలో బాగా వేస్తూ ఉంటారు. పాదరసం వేస్తే ఎంత వేస్తే అంత దాని శక్తి వస్తుంటుందని పాదరసం కూడా వేస్తూ ఉంటారు. పాదరసంతో కూడా శివలింగాలు చేసే పద్ధతి, అమ్మవారి లింగాలు దానిలో కొన్ని మూలికలు కలిపినందువల్ల అది గడ్డగడుతుందంట. దాంతో తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాశీ ప్రాంతంలో కూడా ఎక్కువ చేస్తూనే ఉంటుంటారు. కాబట్టి పారదేనైవ అంటే పాదరసం చేత కూడా ఆ శివలింగం చేయవచ్చు. చిట్టి చివరి చెప్పారు కర్పూరేణ అథవా కృత, కర్పూరం చేత కూడా చేయవచ్చు అని. కర్పూరంతో ఎట్లా చేస్తారు, చేయొచ్చు కూడా. ఎందుకంటే దాన్ని పొడిపొడిగా చేసేసి ఒక గడ్డగా మనం నొక్కినట్టయితే అక్కడ లింగాకారము వచ్చేస్తుంది. ఎన్ని రకాల వా కృత ప్రథమా శివలింగం వా ద్రవ్యేరైతే కృతం తయతు. ఈ యొక్క ద్రవ్యాల చేత ఎవరైతే శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగాకారంగా చేసుకొని రుద్రాది మంత్రాల చేత, ఉపనిషదాది మంత్రాల చేత, ఏ ఉపనిషత్తు అని చెప్పారు, ఈశావాస్య కైవల్య చేతాశ్వరూప మంత్రాల చేత కూడా ఆయన్ని అభిషేకము చేయవచ్చు అనే విధానాన్ని ఇంతవరకు మనం విన్నాం. ఎప్పుడో అది పోయిందనుకుంటా, ఇడ్లీల కింద పడిపోయి ఉంటుంది. కాబట్టి తత్రమాం పూజయేతు, తత్ర అంటే ఆ శివలింగం పైన నన్ను ఎవరైతే పూజ చేస్తా అంటారో, ఎవరికెవరు ఏది ఇస్తుందో, ఎవరెవరికి ఏది అందుబాటులో ఉంటుందో ఆ శివలింగాన్ని చేసి నన్ను ఎవరైతే పూజిస్తారో ఫలం 1,000,000 గుణోత్తరం అన్నారు. ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఫలాన్ని కలిగింది అన్నారు. ఒకదానికంటే ఒకటి మొట్టమొదటిది ఏంటిది మట్టి, మృదావా. దానికంటే ఎక్కువ ఫలం కలిగేది ఏంటిది గోమయం. దానికంటే ఎక్కువ ఫలాన్ని ఇచ్చేది భస్మంతో చేసింది. దాంతో ఎక్కువ ఫలాన్ని ఇచ్చేది అది ఫలం ఇస్తుందా అంటే దాని ప్రభావం కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఆయా లింగం పైన చేసినట్టయితే దానికంటే ఒకటి ఉత్తరోత్తరంగా ఎక్కువ ఫలాన్ని కలిగజేసేది అన్నారు. చివరిది ఏంటిది కర్పూరం. మనకు అది అన్నిటికంటే అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత చివరిలో కూడా చేయాలి కదా. ఏంటిది ఒక అంటే గణపతి బెల్లం గణపతిని పెట్టి పూజ చేస్తున్నాడంట నాలాంటి వాడు. మర్చిపోయాడు, అక్కడి నుంచి నైవేద్యం తీసుకుని మర్చిపోయాడు. అక్కడ చూసే అర్చన కూడా అయిపోయింది, ఇక దీపం కూడా అయింది, నైవేద్యం పెట్టలేదు. ఏం చేయాలా, ఆ గణపతి బెల్లం గిల్లి ఆయన ముందు పెట్టాడంట. అట్లా మీ కర్పూరంతో శివులకి తీసి అభిషేకం చేసి కర్పూరం దొరకపోతే ఆ లింగానికే నిప్పంటించండి, కర్పూరం ఆగుతూ కూడా అయిపోతుంది ఆయన. అందువల్ల అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటిది అంటే ప్రత్యేకతానత. అంటే నువ్వు ఎక్కడైతే ఏ మూర్తినైతే అనుగ్రహం పొందాలనుకొని పెట్టుకుని చేస్తున్నావో దాని యందు లక్ష్యం మొట్టమొదలు ఉండాలి. చిత్తం ఏకాగ్రమై ఉండి చేసినట్టయితే, ఇప్పుడు చెప్పారనుకోండి, ఇది ఎవరితో చెప్పారంటే అట్లాగన్నా మరి ఈ కార్యమందు మరి పూజ చేసి ప్రవర్తిస్తూరనే ఉద్దేశంతో చెప్పారు. దానికంటే 1,000,000 గుణాలు ఎక్కువ ఫలం కలిగింది అని చెప్పినప్పుడు చిత్తం వేరే దగ్గర ఉంటే ఆ వస్తుందా ఫలము? రాదు. చిత్తం ఏకాగ్రంగా ఉండి ఒక దగ్గర ఉన్నట్టయితే ఏది అక్కర్లేదు అనేది ఇంక ముందు వస్తుంది లేండి. శివలింగంతో కూడా పని లేదు, ఆత్మపూజ ముందు వస్తుంది తర్వాత. కాబట్టి పూజయత్తు తీసు ఫలం 1,000,000 గుణోత్తరం. ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఫలాన్ని గుణోత్తరం అన్నారు. 1,000,000 గుణం అంటే 1,000,000 గుణం ఏ గుణం మొత్తానికి దానిలో ఎక్కువ శక్తినిచ్చే పద్ధతి కూడా ఉంటుందని ఇన్ని రకాలుగా శివలింగాలు ఎందు చేయబడే అంగ ప్రత్యంగాల ముందు మనం చెప్పుకున్నట్టుగా వాటిని పాటిస్తూ చేసినట్టయితే సాధకుడికి కోరిన ఫలము వస్తుంది. జ్ఞానం మాత్రము ఇంతవరకు మనం చేసేది జ్ఞానం కొరక ఫలం కొరక. దాన్నే నీవు ఫలం కోరకుండా చేసినట్టయితే చిత్తశుద్ధి కారణం అవుతుంది. అందుకొరకు ఏమన్నారు, పూజాకోటి సమం ఏంటిది స్తోత్రం అన్నారు. పూజాకోటి సమం స్తోత్రం అన్నారు. దీనిలో ఇన్ని రకాలుగా చిత్త విక్షేపం కలుగుతుంది. కాబట్టి భక్తిగా ఒక్కసారి కండ మూసుకొని ఏకాగ్రతతో స్తోత్రం చేసినట్టయితే అని జపం తర్వాత ధ్యానం వగలు చెప్పాను అనుకోండి. అవన్నీ చెప్పిన మళ్ళీ చెప్తే సమయం లేదు. కాబట్టి ఈ విధంగా ఏది చేసినప్పటికీ ఏది పెట్టుకున్నప్పటికీ చిత్తం మాత్రం ఏకాగ్రమై తదాకారాకార వృత్తితో చేసేటట్టుగా ఉండాలి కదా. తర్వాత ఎన్ని చెప్పినప్పటికీ గృహస్థులైన వాళ్ళు ఏ శివలింగాన్ని పూజించాలి అని. గృహస్థులైన వాళ్ళు ఏ శివలింగాన్ని పెట్టుకుని పూజించినట్టయితే వాళ్ళకు ఆ ఫలము కలుగుతుంది. ఇన్ని రకాలు చెప్పారు కదా. మళ్ళీ చెప్పారంటే అన్ని సామూహికంగా చెప్పబడింది. మళ్ళీ అందులో విశేషంగా చెప్తూ ఉన్నారు. మృద్దారు కాంస్య లోహిశ్చ పాషాణేపి నిర్మిత
గ్రహిణ ప్రతిమాకార్య శివం శశ్వతభీక్షత. నీకు శుభము కావాలి, మంగళం కావాలి, శాంతి కలగాలని ఒకవేళ అనుకుంటే, మృత్తు అంటే మట్టి చేత, కాంస్యం అంటే కంచు, లోహము అంటే ఇనుము, పాషాణం అంటే రాయి, ఈ నాలుగింటితో చేయబడిన ప్రతిమయందు గృహిణ కార్య. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఈ నాలుగింటి యందు ఏదో ఒకటి చేసుకుని దాని ద్వారా పూజలు చేసినట్టయితే ఏమవుతుంది? శాశ్వత అభీక్షత శివం, శాశ్వతమైన శుభం కలగాలి అని అనుకునే వాళ్ళు ఈ నాలుగింట్లో ఏదో ఒకటి తన ముందుంచుకొని అభిషేక అర్చనాదాలు చేసినట్టయితే అప్పుడు వాళ్లకు మంగళం కలుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఒక ఆకారం తగిలించుకోవాలి. దాన్ని ఏమంటారు? ఏమో మీకే తెలుసు, నాకు తెలియదులే. అయింది కదా. గ్రహణమా ప్రతిమాకారి. ప్రతిమ అంటున్నారు. ప్రతిమ అంటే ఆ శివుని ఆకారం కావచ్చు, శివలింగం కూడా కావచ్చు. దానిలో చెప్తున్నా, ఆయు శ్రియం కులం ధర్మం పుత్రానాప్నోతి తైక్రమాతు. దీనికి ఫలం చెప్పాడండి, వినండి. మృత్ అంటే మట్టితో చేయబడిన శివలింగాన్ని పూజించినట్టయితే క్రమంగా ఆయుష్ పెరుగుతుంది. దారు కొయ్యతో చేయబడిన శివలింగం పైన లేదు శివుని యొక్క ప్రతిమను ఆరాధన చేసినట్టయితే శ్రేయం అంటే ఏంటిది? లక్ష్మి, ఐశ్వర్యం పెరుగుతుంది. ఆ తర్వాత కాంస్యం కంచుతో చేసిన శివలింగాన్ని లేదా శివుని యొక్క మూర్తిని మనం ఆరాధన చేసినట్టయితే ఉత్తమమైన కులము లేదో ఆ యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది. లోహంతో చేసినందువల్ల దాని యందు మనం అర్థం చేసినట్టయితే ధర్మాత్ముడుగా తయారవుతాడు. తర్వాత చివరిది ఏంటిది? పాషాణం. పాషాణం అంటే ఏంటిది? రాతితో నిర్మించబడిన ఆ శివలింగం గాని లేదా శివుని యొక్క విగ్రహం గాని అర్థం చేసినట్టయితే పుత్రాన్ ఆప్నోతి, పుత్ర సంతానం కలుగుతుంది. ఇప్పుడు మనకి ఏది కావాలా? అన్ని కావాలా? ఒకటిగా ఏమొద్దా? వట్టి దొంగలు బయటకు పోగానే ఏదో ఒకటి కావాలంటూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందుకే కదా సంకల్పం చేసేవాడు పుత్ర పౌత్రాభివృద్ధ్యంతో ధన కనక వస్తువాన్ అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం. మీరు పెట్టేది ఏంటిది? ఓ దళం కొట్టేది టెంకాయ, కోరేది అష్టైశ్వర్యాలు, ధన కనక వస్తు వాహన అష్టైశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం. ఎంత పడుతుంది సంకల్పం? ఇక్కడి నుంచి పోరంకి దాకా ఉంది. కొట్టేది ఏంటిది? కొబ్బరికాయ. కోరేది ఏంటిది? వస్తుందా? కాదండి. మార్కెట్ వెళ్ళి, కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి ఆ సందుకి వెళ్ళిన తర్వాత శివాలయం మీదకి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి 1 కిలో బంగారం ఇవ్వయ్యా అంటే ఇస్తారా? పబాయ కొనేవాళ్ళు వచ్చా అంటారు. అంతేనా? మనం కొట్టి ఒక కోరామనుకోండి, వస్తుందా? ఒకదానికి ఒకటే ఒక క్రియకు ఒకటే సంకల్పం. ఇది బుద్ధి లేక పొద్దుపోక చెప్పుకోవడం ఈ సంకల్పంతో. మొట్టమొదటి దీని కొరకు చేస్తున్నాను అని చెప్పి దాని కొరకు చేస్తే అది ఫలిస్తుంది. కానీ నువ్వు ఇన్ని పెట్టుకొని చేసావు అనుకోండి, ఏది ఫలించాలా? ఏది ఫలించదు. నీ మనసు పూర్తికి నువ్వు చెప్పుకోవాల్సింది తప్ప దానిలో ఎంత శక్తి ఉందో ఆ శక్తి ప్రకారం నీకు వస్తుందా? నువ్వు చెప్పిన అన్ని వచ్చేస్తే ఇంకెందుకు? ఇంక మనం ఏం పని చేయక్కర్లే. అక్కడ కూర్చొని 2 పూలు వేసుకొని మనకు మొత్తం అష్టైశ్వర్యాలు వచ్చింది. ఇంకా బయటకు పోయి ఆఫీసులోకి పోవాల్సిన పని లేదు, పని చేయాల్సిన పని లేదు. శుభ్రంగా తినొచ్చు, టీవీ ముందు కూర్చోవచ్చు. గోవిందాయ నమః. అట్లా వచ్చేది కాదండో. నువ్వు పుత్రుల కొరకు కావాలనుకుంటున్నావా? ఒక్కొక్క యజ్ఞం హోమం చేసినా పుత్ర కామేష్ట యజ్ఞము, స్వర్గకామం, ఏదో స్వర్గం కావాలంటే పుత్రులు కావాలనుకుంటా, ఇది వర్షం కావాలంటే అన్నా గానీ ఇంత పొడుగు లిస్ట్ చెప్పేసి ఒకటి చేస్తానంటే అది వచ్చేది కాదు. అది ఎప్పుడు కూడా అయ్యే పని కూడా కాదు. అందుకొరకు ఎవరెవరికి ఏది కావాలనుకుంటే ఆ రకమైన ఆ శివలింగాన్ని పెట్టుకుని మనం అర్చన చేసినట్టయితే అదే మనకు వస్తుంది. అందుకొరకు ఏమన్నాడు? ఆయు శ్రియం కులం ధర్మం పుత్రాను ఆప్నోతి తై క్రమాత్. అన్ని ఒకదానిలో ఇస్తానని చెప్పలే. నువ్వు ఆయువు కావాలనుకుంటావా ఫలానా, లక్ష్మి కావాలనుకుంటావా ఫలానా, కులాభివృద్ధి కావాలనుకుంటావా ఫలానా, ధర్మ బుద్ధి కలగాలనుకుంటావా ఫలానా, సంతానం కావాలనుకుంటే దేనికి ఏది చెప్పబడిందో ఆ ప్రకారంగా చేస్తూ వస్తుంది. కానీ నువ్వు ఇంత పొడుగు లీస్ట్ చదివినందువల్ల ఆయన ఇచ్చేవాడు కదా, ఆయనకు తెలుసు నీకు ఎంత బుద్ధి ఉందో, ఎంత ఐశ్వర్యం ఉందో, ఎంత భక్తి ఉందో, ఎంత పూజ చేస్తున్నావో. అందువరకే నువ్వు చేసిన దానికి పూర్వకాలంలో మన కాళహస్తిలో స్వర్ణముఖి నది ఉంది కదా, స్వర్ణముఖి నదిలో అక్కడ శివాలయం కట్టుతావు. శివాలయం పేరేంటిది? కాళహస్తీశ్వరుడు వాయులింగం. ఆ వాయులింగ మందిరం కట్టేప్పుడు ఈ పట్టించే ఉన్నారేమో, ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు పని చేస్తారు, చూడకుంటే గోవిందయానం కూర్చుంటారు ఈ బేల్దారులంతా కూడా. మరి ఎవరెవరికి ఎంత చేసింది ఎట్ట తెలవాలా? అందువరకు వాళ్ళు మొదలు అక్కడ అడుగుపెట్టేదానికి ముందే ఎవరి కుప్ప వాళ్ళు చేసుకునేవాళ్ళంట. నదిలో ఇసుక కుప్ప తెలుసా? ఇసుక కుప్ప అంటే ఎవరి కుప్ప వాళ్ళు చేసుకొని పెట్టుకొని పోయి గుర్తు పెట్టుకొని మళ్ళీ పని చేసి వచ్చేటప్పుడు అందులో చేయి పెడితే ఎవరు ఎంత
కష్టపడ్డారో అంతే అందులోంచి బంగారం వచ్చేదంట. అప్పుడు ధర్మకాలం కాబట్టి అందుకొరకే దానికి స్వర్ణముఖి అనే పేరు వచ్చింది ఆ నదికి. నువ్వు ఇంత 1 కిలో కావాలంటే దొరుకుతుంది అందులో. అది న్యాయం చేత వచ్చింది కాబట్టి నువ్వు ఎంత కష్టపడ్డావో ఏ విధంగా ఉన్నావో అంతే నీకు వస్తుంది, కానీ ఎక్కువ రాదు. నువ్వు ఇంత లిస్టు పెట్టుకుని చదివినంత మాత్రం చేతిన భగవంతుడు ఇవ్వాడు. నువ్వు ఎంత భక్తి కలిగి ఉన్నావో, ఏం కలిగి ఉన్నావో, ఎలా చేసావో దానికి అనుగుణంగా ఇస్తావు. కానీ బ్రాహ్మణైన చెప్తూ ఉన్నాడు, తన కనుక వస్తువుగా ఇంత లిస్టు పెడితే కొట్టేది ఒక కొబ్బరికాయ అయితే ఎక్కడి నుంచి రావాలా? అందుకరేకే మనం ఒకటి పెట్టుకొని చేసినట్టయితే ఆ ప్రకారంగా వస్తుంది. అది కూడా ఎట్లా ఉండాలా అంటే మన మనస్సు ఏకాగ్రమై అక్కడే ఉండాలా. అందువల్ల తైక్రమాతు అన్నాడు. దానికంటే కూడా ఇంకా సులువైన మార్గం చెప్తూ ఉన్నారు. ఎప్పుడు చెప్తారు అది? రేపు 9వ పేజీ 31వ. శ్రీరాముడు ఎక్కడెక్కడ పూజించినట్టయితే, ఏ విధంగా పూజించినట్టయితే నీవు ప్రసన్నుడవుతావు, మేం కోరిన ఫలాన్ని ఇస్తావు అని అడిగినప్పుడు దేనితో శివలింగాన్ని చేసి అర్చన చేసినందువల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ విషయాన్ని నిన్ను చెప్పాడు. ఆయుస్సు, ఐశ్వర్యము, కులము, ధర్మము, సంతానం కావాలి అని అనుకుంటే మృద్దారు కాంస్యలోహైశ్చ పాషాణి, మృత్తిక, కంచు, లోహము, పాషాణము వీటి చేత నిర్మించిన వాటిని క్రమంగా చేయాలి అని. ఈ విధంగా చేసినట్టయితే ఏం దొరుకుతుంది అంటే ఆయుస్సు, లక్ష్మి, కులము, ధర్మము, పుత్రులను పొందుతారు అనే విషయాన్ని చెప్పారు. సరే, ఇవన్నీ కాకుండా ఇంకోటి సరళమైన పద్ధతి చెప్తున్నాడు. బిల్వవృక్షే తత్ఫలేవ యో మాం పూజయతే నరః పరాం స్వయమిహ ప్రాప్య మమ లోకే మహీయతే. శివలింగం ఎలా ఉన్నా భావన ప్రధానమే కానీ లింగ ప్రధానం కాదు కదా. కొన్ని చోట్ల ఎట్లా ఉంటుంది అంటే కేదార్నాథ్ వెళ్ళినట్టయితే 3 మూలలుగా ఉంటుంది శివలింగం. గుండ్రగా లేకుండా, పొడుగ్గా లేకుండా ఎలా ఉంటుంది అంటే 3 మూలలుగా ఉంటుంది. అదే శ్రీశైలం వెళ్తే ఎంత ఉంటుంది? వేలక్కాయ ఎంత ఉంటుందేమో. మనకు భావన అక్కడ భావన పెట్టవలసిందే తప్ప, అదే అమరావతి వెళితే ఎంత ఉంటుంది? మనకంటే కూడా 2-3 ఎత్తులు ఉంటుంది. ఇప్పుడు దేని శివలింగం ఉందా మనం? అట్లాగే ఋషికేశంలో అయితే ఆ గంగలో రాయి తీసి పక్కకు పెట్టి ఆ గంగలో నీళ్లతోనే అభిషేకము చేస్తూ ఉంటారు. అందుకొరకే లింగం అంటే అర్థమేమి? లీనం అర్థం గమయతీతి లింగం. దాగి ఉన్న వస్తువును గుర్తు చేస్తుంది కాబట్టి దాన్ని లింగము అన్నారు. అట్లాగే భావన మాత్రం చేత అభిషేకం చేయడమే తప్ప ఇదమిత్తమని ఆయనకు ఒక రూపము లేదు. అందుకే కదా అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితమరసి. అది అవ్యక్త స్వరూపం అయినప్పటికీ వ్యక్త రూపంగా దీనికి ముందే చెప్పారు. ప్రారంభంలో ఏమని చెప్పారు? స్థూలారుంధతిక న్యాయేనా అని. స్థూలారుంధతి, అరుంధతి నక్షత్రం చూసినట్టుగా అట్లాగే ఇక్కడ ఆయా మూర్తి యందు ప్రతీక యందు బుద్ధిని ప్రవేశింపజేసి ఏకాగ్రత చేసి దానికి వెనకాల ఉన్న నిర్గుణ తత్వం ముందు నిలిపేదాని కొరకు స్థూల పూజ చెప్పబడింది అని. కాబట్టి ఇప్పుడు ఏ రూపంలో మనం శివలింగం చేసినప్పటికీ చివరికి ఇంకోటి ఏం చెప్పాడు? బిల్వవృక్షే. బిల్వవృక్షమందు శివుని భావన. అది లింగ రూపంగా ఉంటుందా? ఉండదు. కానీ శివుని యొక్క స్వరూపము దాని యందు భావించు. తత్ఫలేవా, బిల్వ ఫలమందు. బిల్వం కాయ చూసారా? మారేడికాయ చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఆ కాయందు కూడా శివుని యొక్క భావన చేసి ఆ వృక్షానికి గాని ఆ ఫలానికి గాని రుద్రాది మంత్రాల చేత అభిషేకం చేసినట్టయితే యో మాం పూజయతే నరః, అక్కడ కూడా శివభావన రావాల. శివభావన చేసి శివభావన చేత అర్చనాదులు చేసినందువల్ల, మీరు ఇంతవరకున్న శివలింగాన్ని పూజించినందువల్ల, మీ ఆకారాన్ని సృష్టి చేసుకుని పూజించినందువల్ల ఏ ఫలం అయితే లభిస్తుందో ఆ ఫలం ఇక్కడ కూడా లభించే అవకాశం ఉంది. అవకాశమే కాదు, పరాంశ్రయం అన్నారు. పరాంశ్రయం అంటే ఈ లోక పరలోక సంబంధమైన ఐశ్వర్యానికి భిన్నమైన శ్రియం. అంటే ఎప్పుడు తరగని ఐశ్వర్యాన్ని పొందింపజేస్తుంది. ప్రాప్య మమలోకే మహీయతే. అంతేకాకుండా మళ్ళీ శివలోకం వెళ్లి అక్కడ పూజింపబడతాడు. ఇక్కడ ఈయన పూజిస్తే అక్కడ ఆయన పూజింపబడతాడు అని. అంటే అర్థమేమి? ఇప్పుడు బిల్వ ఫలం ఇవన్నిటికంటే కూడా మించిన ఫలం ఇందులో చెప్పబడింది. మరి శివలోకాన్ని పొంది శివలోకంలో పూజింపబడతారు అన్నాడు గాని కైవల్య మోక్షాన్ని పొందుతాడని మాత్రము
చెప్పలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా దేనికి మనం ఏదేది కోరుతుంటున్నామో ఆ ఐశ్వర్యాన్ని ఇస్తున్నాయి, దాన్ని ఇస్తున్నాయి గాని మనం అనుకున్న జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా కలిగే మోక్షాన్ని మాత్రము ఇవ్వడం లేదు. అయితే ఇది అనవసరం. ఊరికి ఇంతవరకు చెప్పారే, నరకాది దుఃఖాలు అనుభవించేదానికంటే కూడా ఇది మేలైందా కాలేదా? మరి ఐశ్వర్యం కొరకు ఎన్నో తంటాలు పడతారో, నానా నరకయాతలు పడుతూనే ఉంటారు. చేయడానికి పనులన్నీ కూడా శాస్త్రం నిషిద్ధమైన కార్యాలని చేస్తున్నారు అనుకోండి. కొంతమంది అంటారే, వెక్కిరిస్తారే, దేవుడు దేవుడు అంటే దేవుడు అన్నం పెడతాడా, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని నాస్తిక ప్రవరాక్షలంతా కూడా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏమిస్తున్నాడు అంటే పరాంశ్రియం. పరాం అంటే శ్రేష్టమైన లక్ష్మిని అన్నాడు. ఇంకా చెప్పుకుంటే శ్రేష్టమైన లక్ష్మి ఏంటిది? అష్టలక్ష్మిలలో ఇంకొక లక్ష్మి కూడా ఉంది. ఏం లక్ష్మి అని? మోక్షలక్ష్మి ఉంది, జ్ఞానలక్ష్మి కూడా ఉందా? ఏమో మీరంతా లక్ష్మిని ఆరాధించేవాళ్ళు కాబట్టి మీకే తెలుసు. మేము కూడా ఆరాధిస్తాం. జ్ఞానలక్ష్మి మాకు కూడా కావాల్సిందే కదా. అందువల్ల పరాంశయం అంటే అర్థమేమి? పరతత్వాన్ని గుర్తు చేసే, పరతత్వాన్ని పొందింపజేసే లక్ష్మి, జ్ఞానలక్ష్మిని కూడా పొందగలుగుతాడనే అర్థాన్ని కూడా మనం చేసుకోవచ్చు. శ్రేష్ఠ లక్ష్మి అంటే తరగని దుఃఖరహితమైన స్థానమే, దుఃఖరహితమైన ఒక సుఖమే. అట్లాగే కానీ అయితే అక్కడికి పోయిన తర్వాత కూడా మళ్ళీ క్షీణే పుణ్యే అంతే, చచ్చినట్టు రావాల్సిందే, మళ్ళీ అక్కడే ఉంటామనే నమ్మకము లేదు. అందువల్ల బిల్వ వృక్షమందు గాని బిల్వ ఫలమందు గాని యో మాం పూజయతి. మాం పూజయతి అంటే అర్థమేమి? నన్ను భావించి, నన్ను ధ్యానిస్తూ, నన్ను చూస్తూ ఎవరైతే పూజ చేస్తారో శ్రేష్టమైన లక్ష్మి ఐశ్వర్యాన్ని పొంది మళ్ళీ శరీర పతనానంతం శివలోకానికి వెళ్లి కైలాస పర్వతానికి వెళ్లి అదే అనుకుంటే ఏమనుకున్నా ఇంతవరకు చెప్పుకున్నామే, చాలోక్య సామీప్య సారూప్య సాన్నిధ్య ఆ ముక్తులలో ఒక ముక్తి అనుకోండి. ఇందా సరే, ఇప్పుడు మనంతా జపం చేస్తున్నాం కదా, చేస్తున్నారా? మీరంతా చేస్తూనే ఉంటారులే. ఆ జపము ఏ విధంగా చేసినట్టయితే ఎక్కువ ఫలాన్ని ఇస్తుందో ఆ విషయాన్ని చెప్తున్నారు. బిల్వ వృక్షం సమాశ్రిత్యో మంత్రాన్ విధినా జపేతు ఏకేన దవసేనైవ తత్పురశ్చరణం భవేతు. చాలా మంది మంత్రం తీసుకుంటారు, మంచిదేను. జపం ఎంత చేస్తారు? గురువుగారు ఏం చెప్తారు? మంత్రోపదేశం చేయగానే, బాబు నాయన 108కి తక్కువ లేకుండా జపం చేయమంటే గురువు గారు చెప్పారు కాబట్టి 108కి అయిపోతుంది, ఫుల్ స్టాప్. కొంతమందికి, అందరికి కాదండి. కానీ మంత్రశుద్ధి ఎప్పుడు అవుతుంది అంటే పురస్చరణ చేసినప్పుడు మంత్రశుద్ధి అవుతుంది. పురస్చరణ అంటే అర్థం ఏంటిది అంటే ఆ మంత్రములో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అక్షరానికి 1,00,000 చొప్పున చేసినట్టయితే దాన్ని పురస్చరణ అంటారు. అర్థమైందా? అక్షరానికి 1,00,000. అది ఎప్పుడు ఆయుగంలో, కలియుగంలో 4 లక్షలు అంటారు. మరి ఇది కలియుగం, ఆ కలియుగం మీకు తెలుసు అనుకోండి. అందుకొరకు పురస్చరణ అంటే అర్థమేమి? అక్షరాలు చేయడం. ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే ఒక్కొక్క అక్షరం అనుకోండి, పంచాక్షరి అనుకోండి, ఎన్ని లక్షలు చేయాలా? రోజుకు 108 చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? మనం లెక్క పెట్టలేములేండి, ఎందుకంటే లెక్కలు వస్తాయి కదా మనకి. అంత టిక్ టిక్ నొక్కేది కదా ఇప్పుడంతా కూడా. అది ఉంటే గానీ ఇప్పుడు లెక్కలు వస్తుంది. కాబట్టి 108 కాదు, కనీసం 12,000కు తగ్గకుండా చేయాలి. పురస్చరణ అంటే నియమబద్ధంగా లక్షలు చేయాలి అంటే పురస్చరణ ఎన్ని చేయాలన్నా 12,000కు తగ్గకుండా ఉండాలి. అది కూడా ఆ మధ్యాహ్నం లోపల మాత్రమే చేయాలి గాని మధ్యాహ్నం దాటితే అది పనికి రాదు. పురస్చరణ విషయంలో ఏదో ముందుకు చెప్పామనుకున్నది మళ్ళీ కూడా వచ్చేసింది. కాబట్టి కోరికలు లేకుండా నిత్య నిరంతరం చేసే విధానం ఒకటి, పురస్చరణ చేసే విధానము ఒకటి, రాత్రింబౌలు చేసే విధానం తస్మాత్ సర్వేషు కాలేషు మామనస్వ అనే విధానం ఒకటి. కానీ ఇక్కడ పురస్చర విధానం చెప్పారు. మంత్రశుద్ధి కావాలి అంటే ఈ విధంగా చేయాలి. లక్షలు చేయాలి, రోజుకు 12,000కు తగ్గకుండా ఉండాలి, మధ్యాహ్నం లోపు కావాలి. అయితే స్వామి ఒక్కసారి కూర్చోలేదు కదా, కాస్త టిఫిన్ చేసుకొని కూర్చోవచ్చా అని అడుగుతారు అనుకోండి. ఎవరన్నా మీరు కాదనుకోండి, మా పెనుమూరు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతారు అనుకోండి. ఏం చెప్పాలి అప్పుడు? ఏకాసనంలోనే కూర్చుండాలా? మధ్యలో లేచారనుకోండి, ఏదైనా పారాయణ కావచ్చు, జపము కావచ్చు, ఖండితమైపోతుంది. మాట్లాడినా అంతే, పారాయణ చేస్తూ మాట్లాడవలసి వచ్చేసింది. అప్పుడేం చేయాలా? మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా? జపం చేస్తున్నప్పుడు మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, మధ్యలో మాల వచ్చింది, మళ్ళీ కొలికి పూస నుంచి మళ్ళీ లెక్క పెట్టవలసింది, అక్కడి నుంచి లెక్క లేదు, అందుకొరకు ఖండితమైపోయినట్టు లెక్కగా ఉంటుంది. అందువల్ల మధ్యలో లేస్తే పురస్చరణకు సంబంధించింది కాదు. మధ్యలో అంటే 3,000 ఇప్పుడు 3,000 అప్పుడు 3,000 అప్పుడు చేస్తా అంటే కూడా కాదు. 4 గంటలకు కూర్చుంటారు స్వామి, 9 గంటల దాకా 3,000, 9 గంటల నుంచి 11 గంటల వరకు 3,000, ఆ తర్వాత మళ్ళీ 3,000 చేస్తానంటే కాదు, అది పురస్చరణ. అప్పుడు ఏమవుతుంది?
మంత్రశుద్ధి అవుతుంది. ఆ తర్వాత ప్రయోగము అన్నారు. ఇప్పుడు ఏం అక్కర్లే మా సన్యాసులకు కూడా ఇటు సన్యాసం తీసుకోవడం అటు మంత్రోపదేశాలు చేయడం, వీరే పరిచయాలు చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అది శుద్ధం అవుతుందా? శుద్ధమైన తర్వాత గానీ ప్రయోగం అవుతుంది కదా. ఏదైనా పుటం ఇస్తారంటారే, ఏదైనా మందు తీసుకోవాలంటే మూలేం చేస్తారు? పుటం పెట్టిన తర్వాత గానీ అది రోగానికి పనిచేస్తుంది. పుటం వేయకుంటే ఏమొస్తుంది? ఎవరో డాక్టర్ కావాలనుకున్నాడంట, ఒక దగ్గరికి పోయాడు. పోతే ఏం చెప్పాడంటే యస్య కస్య తరోర్మూలం యస్మై కస్మై వాదేయం, ఏమవుతుందంటే యద్వా తద్వా భవతి. ఏదో ఒక మూలిక తీసుకోవయ్యా, ఏం చేయాలో అది దంచి ఎవరికో వాడికి ఏమవుతుంది, ఏం కావాలో అదే అవుతుంది అన్నట్టు. అది డాక్టర్. అట్లాగే కేవలం ఇటు తీసుకొని నేను గురువు కావాలి, ఎందుకంటే గురువులు అయితే పాద పూజలు వగేర పలహారాలు వగేర పూలమాలలు వగేర వస్తాయి కదా. అందుకొరకు శిష్యుడైనట్టే తర్వాత ఒక సంవత్సరానికి గురువు అయ్యేది. తాను అంధేనైవ నీయమాన యథాంధా. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని దారిలో తీసుకుపోతే చక్కగా వెళ్తారు కదా. ఎక్కడ పోతారు? ఇద్దరు కలిసి గోతులు పడతారు. మనం చెప్పింది కాదు, కఠోపనిషత్తులు చెప్పబడింది. కాబట్టి పురస్చరణ చేయకుండా ఇతరులకు ఇవ్వకూడదు అనే నియమం కూడా ఉంది. అప్పుడే మంత్రశుద్ధి అవుతుంది, అప్పుడే అది ఫలమిచ్చే అవకాశము ఉంటుంది. అయితే ఇక్కడేమంటున్నాడు భగవంతుడు? బిల్వవృక్షం సమాశ్రిత్య, బిల్వవృక్షం దగ్గరికి వెళ్లి యో మంత్రాన్ని విధినా జపేతు. ఆ మంత్రానికి ఏ విధానం అయితే చెప్పబడిందో, ఇప్పుడు విధానం ఏముంది? పుస్తకాల్లో ఉన్నాయి. అన్ని మంత్రాలు పుస్తకాలు చూసుకునేది కదా, పుస్తకాలు చూసుకునేది జపం చేసేది. కొంతమంది అట్లా కూడా ఉన్నారు, గురువులైన వాళ్ళు కూడా. గురువులతో పని లేదు, ఎందుకంటే గురువు దగ్గర వచ్చి నమస్కారం చేయాలా, ఇంకా రకరకాల వాళ్ళు చెప్పినంత వినాలా, ఈ గొడవ ఎందుకు, పుస్తకాల్లో దండిగా ఉన్నాయి అని చేస్తుంటారు. కానీ దాని విధానం తెలియాలా వద్దా? ఆ విధి విధానం అందుకొరకే విధిం అనతిక్రమ యథావిధి. విధిని అతిక్రమించకుండా చేసేది ఏదైతే ఉందో దాన్ని యథావిధి అంటారు. ఏ విధానం అయితే పరంపరగా వస్తూ గురుదేవుడు బోధించాడో ఆ విధిని అనుసరించి ఎట్లా చేస్తే ఉంది. మనసు బాగుంటే చాలు కదా అని కొంతమంది అంటూ ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే నియమాన్ని పాటించలేని వాళ్ళు. మనసు బాగా ఎట్లా ఉంటుంది? ఉన్నది ఉన్నట్టు చేస్తే బాగుంటుందా, ఉన్నది ఇంకో రకంగా చేస్తే బాగుంటుందా? అసలు మనసు బాగేదానికి కదా మనం చెప్పి మనసు బాగుంటుంది చెప్పేందుకు. మనసు బాగుండేదానికే, మనసు నిలిపేదాని కొరకే, ఒక శక్తిని సంపాదించడానికే మనం జపం చేస్తున్నాము. మరి అది బాగున్న తర్వాత అది చేయవలసిన అవసరమే లేదు కదా ఇంకా. అందువల్ల అది బాగయ్యేదానికి ఒక విధానం కావాలా, ఒక మార్గం కావాలా, ఒక పద్ధతి కావాలా. పద్ధతి లేకుండా తినేస్తే పొట్ట నిండుతుందా? ఒకసారి ఇంత పెట్టుకోగలుగుతామా? ఒకసారి 4 మెట్లు ఎక్కగలుగుతామా? అట్లా ఇక్కడ కూడా యథావిధి ఇది జపం చేయవలసిన విధానం ఇదివరకు చెప్పాం. మీకు గుర్తుందో మర్చిపోయే ఉంటారులే. ఎట్లా చేయాలనుకున్నాము? మంత్రము, మంత్రార్థము, మంత్రదేవత, మంత్రాక్షరాలను చూస్తూ జపం చేసినట్టయితే అందుకొరకే ఏం చెప్పారు? యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నారు. అన్ని యజ్ఞాలు జపయజ్ఞం నా యొక్క స్వరూపం అన్నప్పుడు ఆ జపం ఎట్లా ఉండాలా? తజ్జప. అది ఆ జపం ఎలా ఉండాలంటే అర్థాన్ని అనుసంధానం చేస్తూ అధిష్టాన దైవాన్ని చూస్తూ చేసినప్పుడు ఏదైతే ఉందో అది విధి అవుతుంది. గురువుగారు చేయమన్నాడు కాబట్టి అక్షలక్షలు చేయమన్నాడు కాబట్టి కొంతమంది గిరిగిరిగిరిగిరి తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంకొంత జపం చేయాలి కదా, జపం చేస్తూ ఉంటారు, మౌనంగా ఉంటారు. ఎందుకంటే మాట్లాడకూడదు, లెక్క పూర్తి కావాలా, అక్కడ పని కూడా కావాలా. ఎందుకని పక్కకు మనవడో మనవరాలో భార్య పిల్లలు వస్తారు కదా, అక్కడ ఇది పోతుంది చేస్తా అది చెప్పాడు, ఇది తిరుగుతూ ఉంటుంది, ఇది కూడా తిరుగుతా ఉంటుంది, గిరిగిరి తిరుగుతా, లెక్క పూర్తి కావాలి అయిపోయా. ఇది విధానం అవుతుందా? విధానం కావోదు. అది అందుకొరకు పురస్చరణ అన్నప్పుడు సమంకాయ శిరోగ్రీవం ధారణి. మరి మనం కొంతమంది అనవచ్చుగాక, మరి మీ ముసలిమైనా మాకు అది కుదరదు కదా అంటే ఆ విధానం వేరు. రాత్రం బవలు చేసి నీకు నువ్వు ధరించడానికి వేరు. మంత్రశుద్ధి కావాలి. సాయంత్రం అయింది, ఎవరూ రాలే, ధైర్యంగా వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. చివరికి 6గా వచ్చింది. మరి 6 అయిన తర్వాత సాయంత్రం పూట చేయకూడదు కదా, సూర్యాస్తం అయిన తర్వాత అనుకున్నారు. ఆ లోపల ఒక ముసలమ్మ పాపం 2 పట్టుకొని వచ్చేసింది. ఆ పక్కవారు ఈ పక్కవారు పట్టుకున్నారు అమ్మగారిని. వచ్చి అయ్యయ్యో ఇంత నేను ఎందుకు పెట్టారు, నేను రాలేక వస్తున్నాను కదా అని వచ్చేసింది. నెమ్మదిగా పెట్టింది, పోయింది. ఎవరావిడే?